తెలంగాణ టెట్ డిఎస్సి మెటీరియల్ 2023-24 పుస్తకాల ఆధారంగా తయారు చేయబడింది. కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు. క్లాస్ 6 పెనమకూరు అనే గ్రామం కృష్ణా డెల్టాలో ఉంది. పెనమకూరు బందరు కాలువకు కృష్ణా నదికి మధ్య ఉన్న గ్రామం. పెనమకూరు నేలలు చాలా వరకు సారవంతమైన ఒండ్రు నల్లరేగడి భూములు. పెనమకూరుకు పశ్చిమ దిక్కున ప్రవహించే నది కృష్ణా నది. ప్రకాశం బ్యారేజీ లేదా ఆనకట్ట 1853లో విజయవాడ దగ్గర కృష్ణా నదిపై నిర్మించారు. విజయవాడ కృష్ణా నదికి ఉత్తర దిక్కున ఉంది. బందరు కాలువ ప్రకాశం బ్యారేజీ నుండి త్రవ్వబడ్డ నీటి కాలువ. కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చిన సంవత్సరాలు 1997, 2006, 2009. చాలా ఇంపార్టెంట్. ఒండ్రు నేలలు నదులతో ఏర్పడే సారవంతమైన నేలలు లేదా నదులు నిక్షిప్తం చేసిన నేలలు. సెల్ఫ్ ఫ్లవింగ్ స్వయంగా మట్టి మార్పిడి చేసుకునే నేలలు. నల్లరేగడి నేలని సెల్ఫ్ ఫ్లవింగ్ నేలలు అంటారు. వర్షాకాలంలో జిగురుగా ఉండేవి నల్లరేగడి నేలలు. ఎక్కువ తేమను నిలిపి ఉంచే భూములు నల్లరేగడి నేలలు. సాల్వ పంట జూన్ జూలై మాసాల్లో ప్రారంభించే వరి పంట. దాల్వా పంట డిసెంబర్ నెలలో వేసే పంట లేదా శీతాకాలం పంట. పెనమకూరు గ్రామంలో పండిస్తున్న వాణిజ్య పంటలు చెరకు, పసుపు, కంద, అరటి. కూరగాయలకు అనువైన నేల మెట్టభూమి లేదా గరువు భూమి అంటే ఇసుక కలిసిన భూమి. వరి పంటలో అధిక దిగుబడినిచ్చే రకాలు 2716 స్వర్ణ, బీపీటీ మరియు ఎంటీయు. ఇవన్నీ కూడా వరి పంటలో అధిక దిగుబడిని ఇస్తాయి. వరిని విస్తారంగా పండించే జిల్లా కృష్ణా జిల్లా. వరిని ఎక్కువగా నాటే భూములు పల్లపు భూముల్లో వరిని ఎక్కువగా నాటుతారు. కోడిగుడ్లను ఎగుమతి చేసేది విజయవాడ, అస్సాం, బీహార్ రాష్ట్రాలకు పెనమకూరు గ్రామం నుండి. పంచదార మిల్లు ఉయ్యూరులో ఉంది. చిక్కుడు జాతికి చెందిన పంటలు జీలుగా మరియు పిల్లి పెసర. జీలుగా మరియు పిల్లి పెసర వేయడం వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. ఉయ్యూరు నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో బందరు కాలువ ఉంది. బందరు కాలువ వద్ద పెనమకూరు గ్రామం ఉంది. బందరు కాలువ విజయవాడలోని కృష్ణా నది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుండి ప్రవహిస్తుంది. పెనమకూరు గ్రామానికి వాయువ్య ప్రాంతం నుండి ఆగ్నేయ ప్రాంతానికి బందరు కాలువ ప్రవహిస్తుంది. గ్రామంలోని పంట భూములకు చిన్న చిన్న కాలువల ద్వారా బందరు కాలువ నీళ్లు పంపిణీ చేస్తారు. పెనమకూరు గ్రామం బందరు కాలువకు కృష్ణా నదికి మధ్యన ఉంది. ఇందాక మనం చూసాం కదా, పెనమకూరు గ్రామానికి పశ్చిమ దిక్కున కృష్ణా నది ప్రవహిస్తుంది. కొన్ని కిలోమీటర్ల దూరంగా పెనమకూరు గ్రామానికి కృష్ణానది అనేది పశ్చిమాన ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది ఉత్తర ఒడ్డున విజయవాడ నగరం ఉంది. 1853లో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై బ్యారేజ్ని నిర్మించారు. దీన్నే ప్రకాశం బ్యారేజీగా పిలుస్తారు. ప్రకాశం బ్యారేజీ నుండి కాలువల ద్వారా మళ్లించిన నీటితో 12 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది. నేలలు పెనమకూరు నేలలు చాలా వరకు సారవంతమైన ఒండ్రు నల్లరేగడి భూములు. నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఒండలి నేలలు లేదా ఒండ్రు భూమి అంటారు. ఒండ్రు భూములు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలుగుతాయి. వీటిలో అధిక పోషక పదార్థాలు ఉంటాయి. ఇక్కడ 15 అడుగుల లోతు వరకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది. ఈ భూములు వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చాలా వరకు
తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి. ఇవి ఆరిపోతున్నప్పుడు భూమి ఉపరితలం మీద పగుళ్ళు ఏర్పడతాయి. ఈ పగుళ్ళ వల్ల భూమి ఉపరితలంపైనున్న మట్టి రాలి పగుళ్ళలో చేరుతుంది. దీన్నే సెల్ఫ్ ఫ్లవింగ్ అని అంటారు, అంటే స్వయంగా మట్టి మార్పిడి అని అంటారు. ఈ ప్రాంతంలోని భూములు ఎల్లప్పుడూ సారవంతంగా ఉండటానికి సెల్ఫ్ ఫ్లవింగ్ ఒక ముఖ్య కారణం. నదికి దగ్గరగా పశ్చిమ దక్షిణ భాగంలో ఉన్న గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఎక్కువ భాగం భూమి సారవంతమైంది. నీరు సమృద్ధిగా లభిస్తే ఈ ప్రాంతంలో సంవత్సరానికి 2-3 పంటలు పండించవచ్చు. వర్షపాతం, సాగునీరు. ఈ ప్రాంతంలో అంటే పెనమకూరు ప్రాంతంలో జూన్ నుండి అక్టోబర్ వరకు నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. నవంబర్ నుండి మే వరకు స్వల్ప వర్షం కురుస్తుంది, అంటే తక్కువ వర్షం. అనుకూలంగా ఉండే ఉష్ణోగ్రతల వల్ల సంవత్సరం పొడుగునా ఈ గ్రామంలో పంటలు పండించవచ్చు. అక్టోబర్ తర్వాత వర్షాలు లేనందున పంటలకు కావలసిన నీరు కాలువలు, చెరువులు, బావి లేదా బోరు బావుల ద్వారా నీటిని ఉపయోగిస్తారు. పెనమకూరు గ్రామానికి తూర్పు వైపున కాలువలకు దగ్గరగా ఉన్న పల్లపు భూములు సులభంగా కాలువల నీటితో సాగు చేస్తున్నారు. కాలువలకు దగ్గరగా ఉండడం వల్ల పశ్చిమ, ఉత్తరం వైపున ఉన్న భూములు చాలా మెరకగా ఉండి కాలువల ద్వారా సాగునీరు అందించడానికి అనుకూలంగా లేవు. ఇలాంటి ప్రాంతాల్లో రైతులు బోరు బావులను ఉపయోగిస్తున్నారు. పెనమకూరు గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండటం వల్ల 15 నుండి 25 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు వస్తుంది. కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల అందువల్ల ఇక్కడ బోరుబావి తవ్వడానికి తక్కువ ఖర్చు అవుతుంది. ఈ ప్రాంతం మొత్తం విద్యుదీకరణ జరిగి ఉండటం వల్ల చాలా బోరుబావులు నీట మునిగి ఉండే మోటార్లతో పనిచేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కాలువల నీటి ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకు బోరు బావుల ద్వారా భూగర్భ జలాలను అధికంగా ఉపయోగిస్తున్నారు. తుఫానులు, వరదలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచూ వరదలు వచ్చే జిల్లాల్లో కృష్ణా జిల్లా ఒకటి. నదీ పరివాహక ప్రాంతాల్లో బాగా వర్షాలు పడ్డప్పుడు వరదలు వస్తాయి. వరద నీటి వల్ల పెద్ద ఆనకట్టలు పూర్తి స్థాయిలో నిండిపోయినప్పుడు ఆ నీటిని దిగువకు విడుదల చేస్తారు. దీని ఫలితంగా ఆనకట్టకు దిగువనున్న లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు వస్తుంది. వరద నీరు ఎంతో వినాశనకారి, అలాగే వరద నీరు ఉత్పత్తిని పెంచేదిగా కూడా ఉంటుంది. తుఫానుల కారణంగా బలమైన గాలుల వల్ల పెద్ద పెద్ద చెట్లు, ఇల్లు ధ్వంసం అయ్యి నీటిలో కొట్టుకుపోతాయి. కానీ పెనమకూరు గ్రామం అనేది లోతట్టు ప్రాంతంలో లేకపోవడం వల్ల వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం తక్కువ. 1997, 2006, 2009 సంవత్సరాల్లో కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చినా కూడా పెనమకూరు గ్రామానికి నష్టం కలగలేదు. దీనికి కారణం పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేకపోవడం. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర మైదానంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో వరిని విస్తారంగా పండిస్తారు. ముఖ్యంగా పల్లపు భూముల్లో వరిని నాటుతారు. ఋతుపవన ప్రారంభంలో సాల్వా పంటకు వరి నారు పోస్తారు. తర్వాత జూన్, జూలై నెలల్లో దాన్ని పొలాల్లో నాటుతారు. దీన్నే సాల్వా పంట అంటారు. ఇక్కడ వరి పంటలో బాగా దిగుబడిని ఇచ్చే MTU 2716, స్వర్ణ, BPT లాంటి రకాలు పండిస్తారు. MTU 2716, స్వర్ణ మరియు BPT లాంటి రకాలు పండిస్తారు. ఇవి బాగా దిగుబడిని ఇస్తాయి. ఈ పంట అక్టోబర్, నవంబర్ నెలల్లో కోతలకు వస్తుంది. వ్యవసాయ పనులైన దున్నడానికి, నూర్పిడి, రవాణా కోసం ఈ గ్రామంలో ట్రాక్టర్లను ఉపయోగిస్తారు.
వరి నాట్లు ముఖ్యంగా మహిళలు చేయగా వరి కోతను పురుషులు మహిళలు కలిసి పనిచేస్తారు. డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాలం పంటను దాల్వా అంటారు. ఇది వరి లేదా పప్పు ధాన్యాలైనా కావచ్చు. గత కొంతకాలంగా పెనమకూరు రైతులు వరి పంటకు బదులుగా చెరకును పండిస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో సాగు చేస్తే 9 నెలల నుండి సంవత్సర కాలపరిమితి అనంతరం చెరకు పంట చేతికి వస్తుంది. చెరకును నరికిన తర్వాత రెండవ పంటను పండించవచ్చు. చెరకును నరికిన తర్వాతే. చెరకు పంటకు సంవత్సర కాలం అంతా పని ఉంటుంది. ఈ పని ముఖ్యంగా మగవారు చేస్తారు. చెరకు పంటకు సంబంధించిన పని. ప్రస్తుతం పెనమకూరు గ్రామస్తులు మెట్ట భూముల్లో పసుపు, కంద, అరటి వంటి పంటలను పండిస్తున్నారు. ఈ పంటలు వర్షాకాల ప్రారంభంలో నాటితే ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకి వస్తాయి. పసుపు, కంద, అరటి మొదలైనవి వాణిజ్య పంటలు. వీటిని వాణిజ్యపరంగా మార్కెట్లో అమ్మడానికి పండిస్తారు. పెనమకూరు గ్రామంలో వినియోగించరు ఈ పంటల్ని. పెనమకూరు గ్రామంలో రైతులు ఇంతకు ముందు కందులు, పెసలు, చిరుధాన్యాలు లాంటి పంటలను మెట్ట భూముల్లో పండించేవారు. ఈ పంటలకు నీరు అంతగా అవసరం లేదు. కందులు, పెసలు, చిరుధాన్యాలు లాంటి పంటలకి నీరు అంతగా అవసరం లేదు. కానీ ప్రస్తుత కాలంలో ఈ పంటలకు బదులుగా చెరకు, కూరగాయలను పండిస్తున్నారు. వీటికి నీటిపారుదల అవసరం. కూరగాయలు. పెనమకూరు గ్రామంలోని మెట్ట భూమి లేదా గరువు భూమి కూరగాయల సాగుకి ఎంతో అనువైనది. గరువు భూమి అంటే ఇసుక కలిసిన భూమి. పల్లపు భూముల్లో రెండవ పంటకు కాలువల ద్వారా నీరు సమృద్ధిగా రానప్పుడు ఇక్కడి రైతులు వరి పంటకు బదులుగా కూరగాయలను సాగు చేస్తారు. వీటిని ఉయ్యూరు రైతు బజార్లో విక్రయిస్తారు. వేసవి కాలంలో కొంతమంది వ్యవసాయదారులు వాళ్ళ భూముల్లో సారం పెంచడానికి జీలుగా, పిల్లి పెసర లాంటివి వేస్తారు. వేసవి కాలంలో ఈ చిక్కుడు జాతికి చెందిన పంటల వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. ఇవి వేసిన 30 నుంచి 40 రోజుల తర్వాత ఈ మొక్కలను భూమిలో కలిపి దున్నుతారు. ఇది పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, తోటలు. కృష్ణానది ఒడ్డున మరియు పెనమకూరు మెట్ట ప్రాంతాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు, తోటలు కనబడతాయి. నది సమీప భూముల్లో ఎక్కువ భాగం ఇసుకతో కూడిన మట్టి ఉంటుంది. నది సమీప భూముల్లో ఈ భూములకు తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఇసుక భూముల్లో వరి పంట సరిగ్గా పండదు. ఈ భూముల్లో పండ్ల మొక్కల వేర్లు నేలలోకి లోతుగా వెళ్ళి అక్కడి నీటిని తీసుకొని బాగా పెరుగుతాయి. అందువల్ల నది సమీప భూములు అనేవి పండ్ల తోటల పెంపకానికి అనువుగా ఉంటాయి. సాగునీరు, మార్కెట్, పంటల మార్పిడి. ఇటీవలి కాలంలో ఆహార ధాన్యాలైన వరి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి నుండి చెరకు, కూరగాయలు, పండ్లు, పసుపు లాంటి నగదు పంటల వైపు ఇక్కడి రైతులు మొగ్గు చూపుతున్నారు. అంటే వాణిజ్య పంటల వైపు. దీనికి కారణం నీరు సమృద్ధిగా లభించడం, మార్కెట్ సౌకర్యం అందుబాటులో ఉండడం, ఎరువులకు, విత్తనాలకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం లభించడం దీనికి కారణం. భూమి యాజమాన్యం, కౌలుదారీ విధానం. పెనమకూరు గ్రామంలో మొత్తం కుటుంబాల సంఖ్య 750. వీరిలో 10 కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. సుమారు 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూములు ఉన్నాయి. మిగిలిన కుటుంబాలకు ఏ రకమైన భూములు లేవు. పెనమకూరు గ్రామంలో భూములు లేనివారు భూమిని కౌలుకు తీసుకోవడమో లేదా యజమానుల భూముల్లో కూలి పని చేసుకుంటూనో బతుకుతున్నారు. జంతువుల పెంపకం. పెనమకూరు గ్రామంలో మొత్తం భూమి సాగులో ఉంది. దీనివల్ల పశువుల మేతకు భూమి కరువైంది, అంటే తక్కువైంది.
అందువల్ల కొన్ని ఎద్దులను, ఆవులను, బర్రెలను, గొర్రెలను పొలంలో పనిచేయడానికి పాల కోసం మాత్రమే పెంచుకుంటారు. బుట్టలు అల్లడం, పందుల పెంపకం, చేపలు పట్టడం. బందరు కాలువకు ఇరువైపులా 20-30 బుట్టలు అల్లే కుటుంబాలు ఉన్నాయి. వీరి ప్రధాన వృత్తి బుట్టలు అల్లడం, ఎలుకలు పట్టడం, పందుల పెంపకం. బందరు కాలువకు 2 వైపులా పెరిగే ఈత ఆకులను సేకరించి బుట్టలు అల్లుతారు. బుట్టవల సహాయంతో చేపలు పడతారు. కోళ్ల పెంపకం. పెనమకూరు గ్రామంలో పూర్తిగా ఆధునీకరించిన కోళ్ల ఫారం ఉంది. ఈ కోళ్లకు నీటిని అందించేది నిప్పల్స్ ద్వారా, ఆహారాన్ని అందించేది కన్వేయర్ బెల్ట్ ద్వారా. ఫారంలోని మొత్తం కోళ్ల సంఖ్య 80,000 ఉన్నాయి. ప్రతిరోజు ఈ 80,000 కోళ్లు పెట్టే గుడ్లు 50,000. కోడిగుడ్ల ఎగుమతి విజయవాడ, అస్సాం, బీహార్కి ఇక్కడి నుంచి వెళ్తాయి. కోళ్ల పెంట. చేపల ఆహారం కోసం కోళ్ల పెంటని అమ్ముతారు. రైసు మిల్లు. పెనమకూరు గ్రామంలో ఒక బియ్యం మర అంటే రైస్ మిల్లు ఉంది. మిల్లు యజమానులు రైతుల వద్ద ధాన్యం కొని మర పట్టిన అనంతరం బియ్యంను అమ్ముతారు. కోళ్ల పెంపకం, బియ్యం మరలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. కోళ్ల పెంపకం మరియు బియ్యం మరలు. మైదాన ప్రాంతాల్లో ఇదే రకమైన పరిశ్రమలు కనబడతాయి. రవాణా సౌకర్యం ఉండటం వల్ల పెనమకూరు గ్రామం వారు అవసరమైన ముడి సరుకులు కొని వాటితో ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మకం చేయగలుగుతారు. రోడ్డు రవాణా, మార్కెట్లు. పంట అమ్మకం. చెరకు ఉయ్యూరు పంచదార మిల్లుకి వెళ్తుంది. కూరగాయలు, అరటిపళ్ళు ఉయ్యూరు, విజయవాడలోని రైతు బజార్లకు వెళ్తాయి. వరి ధాన్యం పంట భూముల్లో మధ్యవర్తుల ద్వారా విక్రయిస్తారు. సో పంట ఏ విధంగా అమ్మకానికి వెళ్తుంది అనేది టేబుల్. పెనమకూరు గ్రామం నుండి వివిధ నగరాలకు, పట్టణాలకు అభివృద్ధి చెందిన రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది. దీనివల్ల వీరి ఉత్పత్తులను సులభంగా విక్రయించగలరు. పెనమకూరు గ్రామ రైతులు చెరకు పంటను ఉయ్యూరులోని పంచదార మిల్లుకు సరఫరా చేస్తారు. పండించిన కూరగాయలు, అరటిపళ్లను ఉయ్యూరు, విజయవాడలోని రైతు బజార్లకు సరఫరా చేస్తారు. వరి ధాన్యాన్ని పంట భూముల్లోనే మధ్యవర్తుల ద్వారా విక్రయిస్తారు. కూలీల లభ్యత. ఈ గ్రామంలోని వారికి ఇక్కడే పని లభిస్తుంది. కొందరు వ్యవసాయ కూలీలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తుంటారు. 10వ తరగతి ఆ పై చదువుకున్న యువకులు ఆటో డ్రైవర్లుగా, మెకానిక్లుగా, ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.